ప్రభావాలు పొందినారుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క ప్రభు దినాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ ఒక్కడైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అద్వితీయ కుమారునిలో మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి వందనాలు. ఇటు నీ ప్రజలంగా నీ రక్తం చేతి విమోచింపబడి నీ కొరకు సంపాదించబడి నీ స్వాస్థ్యముగా నీ సన్నిధిలో ఆనందించిన నిమిత్తమై, సంతోషించిన నిమిత్తమై, నేను మహిమపరిచిన నిమిత్తమై నీ ప్రజలంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మని ద్వారా మా హృదయముల్లో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు. నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని అనుదినము దర్శిస్తున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధ సంఘంలో ఐక్యపరిచి పరిశుద్ధ ఆలయంలో ఈ పరిశుద్ధ దినంలో నిన్ను ఆరాధించిన నిమిత్తమై, పరిశుద్ధ దేవుడైన నిన్ను మహిమపరిచిన నిమిత్తమై మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చి నీ ప్రజలందరిని బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో వారు జత చేయబడ్డ కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనాల ద్వారా దేవ మేము నిన్ను చూడగలుగుటకు, నేను మహిమపరచుటకు కృపనివ్వండి. వ్యక్తిగత మా ఆరాధన ద్వారా నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. బలలో పాల్పొందిన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. సండే స్కూల్ పరిచయం దీవించండి. వీటికి మమ్మల్ని మీ వశంలో ఉంచుకునండి. మీ సన్నిధి యొక్క ఆనందమును, స్పర్శను, గ్రహింపును కలిగిన వారముగా కొనసాగిపోట కృపనివ్వండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపచేయండి. ఈ సిస్టంలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిస్థితుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల కూడి వస్తుంటట్టుగా వారి మధ్య మీ సన్నిధి ఉంచండి. నిలబడే మీ దాసులైన వారికి మీ అభిషేకం అనుగ్రహించండి. కూడి వచ్చిన నీ ప్రజలు సంతోషంతో నేను సేవించడం కృపనివ్వండి. దేవా, ఆయా అననుకూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఇరుకు ఇబ్బందుల పరిస్థితుల మధ్య, ఆయా అనారోగ్య పరిస్థితుల మధ్య దేవా, నీ నామమును బట్టి నీ యొక్క మందిరాన్ని ప్రేమించి సంతోషంతో కూడి వచ్చిన నీ ప్రజలతో మీరు ఉండండి. దేవా, మీ సన్నిధి యొక్క స్పర్శను వారు కూడా సంపూర్ణంగా అనుభవించడం కృపనివ్వండి. నీ నామ నిమిత్తం ఎవరైతే చెరసాల్లో ఉంచబడ్డారో, హింసించబడుతున్నారో వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. విడుదలను గ్రహించండి, నెమ్మదినివ్వండి. తమ ప్రియులు పోగొట్టుకున్న వారికి ఆదరణను గ్రహించండి. వీటికి ప్రభుదినాన్ని నేను సంతోషంగా నీ ప్రజలందరూ సేవించిన నిమిత్తమై మీ కృపను విస్తరింపచేయండి. మేము కూడా చిన్న మందిగా కూడా వచ్చినాం. మా మధ్య మీరు నివాసం చేసి మీ ఆత్మ సంచారము, మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. దేవా, ఆదరించేంతవరకు మమ్మల్ని మీ శిరసత్వానికి, మీ ఆధిపత్యం, అధికారాన్ని మమ్మల్ని అప్పగించుకుంటూ మా మధ్య మీరే సింహాసనాసీనుడేండి మహిమపరచబడవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభు రక్షకులను ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. నూట 164 పాట పాడదాం. పాత పాటలు 162, 164, 162. విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారి మనుజావళికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారి
చెలరారెడు మా ప్రభువా, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను, వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా. వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతు కోరి, ఎంతయో నిన్ను స్తుతింతు కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను, నీ సత్యాసం తత్వా మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్యాసం తత్వా మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా. మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత నదిగమించేను. ఎంతైనాను నమ్మదగిన ఎంతైనాని విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనాను విశ్వాస్యత. క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నదిగమించేను. రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు పునరుగా కాపాడు పదిలముగా, పునరుగా కాపాడు పదిలముగా. దిన దినమును నిండారహితముగా, దిన దినమును నిండారహితముగా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము
కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలుగాక పరిపూర్ణముగా ప్రబలుగాక పరిపరివిధము ప్రభు సంఘములు పరిపరివిధము ప్రభు సంఘములు నీదు విశ్వాసత ఆ ప్రభు యేసు అంతరిక్షము నదిగమితే నీదు విశ్వాసత ఆ ప్రభు యేసు అంతరిక్షము నదిగమితే 168 పాట పాడదాం. పాత పాటలో 166. ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను ఆయన మేలులను క్షమించును నీ పాపములను క్షమించును నీ పాపములను కుదుర్చును నీ మృగములను క్షమించును నీ పాపములను కుదుర్చును మృగములను కీడు నుండి నీ ప్రాణము నా కిరీటం దయచేయును కీడు నుండి నీ ప్రాణము రక్షించి నా కిరీటం దయచేయును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను పడమాటికి పెద్ద దూరము పడమాటికి పెద్ద దూరము పాపములని దూరపరచెను పడమాటికి పెద్ద దూరము పాపములని దూరపరచెను తండ్రి తన తనుల జాలిపడునాడు భక్తుల ఎడల జాలిపడును తండ్రి తన తనయులపై జాలిపడును భక్తుల
198 పాట పాడదాం. పాత పాటలో 196, 198 పాత పాటలో 196.
నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములు నేనుండా అంధకారములు నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నీ పాప భారము తోడా చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలో కల్వరి సిలువలో నా శ్రమలో పొందినని విడిపించితివి. నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి వీరైతి లోకము నుంచి నీ స్వరమును నిన్ను చేరా వీరైతి లోకము నుంచి నీ స్వరమును నిన్ను చేరా సర్వముని కోల్పోయినను సర్వముని కోల్పోయినను నీ స్వరమే నా వాస్త్యమయా నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నా కఠిన హృదయము మార్చి ఎన్నాళ్ళు బ్రతికిన నేమి నీకై జీవించెద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిన నేమి నీకై జీవించెద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొట్టివయ్యా నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి ఏమి నికగ
స్తుతి పాత్రగా ఆరాధిస్తూ యుగ యుగములు సర్వయుగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి అంధకారములు నేనుండా వెదకిన రక్షించితివి. నామను నేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి. ముప్పై మూడవ కీర్తన మార్చి చదువుకుందాం. కీర్తన 33, కీర్తన గ్రంథం 33వ కీర్తనను మార్చి చదువు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుట గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. పాటల ద్వారా నేను మహింపరచుటకే మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనాలు మేము ధ్యానించి దేవా నీ సన్నిధిలో మా యథార్థమైన ఆరాధన నీకు అర్పించిన నిమిత్తమై కూడి వచ్చి ఉంటుండగా దేవా మీ మెలనైన స్వరముతో నీ సింహాసనం నుండి కూడి వచ్చిన మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ అందు యథార్థముగా నిజముగా సంతోషించిన నిమిత్తమై నీ లేఖనములో నేను చూడగలుగుట కృపనివ్వండి. మేము కూడా నీ వల్లే మార్పు చెందిన నిమిత్తమే మా మీరు కలిగిన ఉద్దేశం నెరవేర్చుటకై మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి. కూడి వచ్చిన నీ ప్రజలం దేవ చిన్న మందిగా కూడి వచ్చాం. నీ ఆత్మతో నింపి నీ ప్రజలను నీకు ఆరాధన అర్పించుటకు యోగ్యులుగా సిద్ధపరచండి. దేవ మా కొరకే మరణించి భూస్థాపన దేవుడు పునరుద్ధానుడే పరలోకముందు ఆశీనుడైన వాడు. దేవాటి ప్రధాన యాజకుడు మాకు సరిపోయినవాడు. అది ఎరిగిన వారముగా నిన్ను దృష్టించి నీ చిత్తానుసారముగా తండ్రిని మహింపరచుటకై నీ ఆత్మధర్మములు నడిపించమని నిలబడి నీ దాసుని నన్ను నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.
మొదటి వచనం 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేడి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి దేవుని ఆరాధించే దేవుని ప్రజలతో, లేదంటే దేవుని ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారి జీవితాల్లో ప్రభువును గుర్చిన ఆనందము, ఆ ఆనందమును బట్టి ప్రభువుని స్తుతించే క్రమాన్ని ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం అందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఎవరు పాపం చేస్తారు వారు, కానీ యథార్థముగా, అంటే తెలిసినా తెలియకపోయినా పాపములో పడిన కారణాన్ని బట్టి, తమ పాపాన్ని బట్టి వారు ప్రభు ఎదుటికి వెళ్ళి ఒప్పుకునేవారు. వారిని గురించి మాట్లాడాడు. అందుకే 5వ వచనంలో అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుటి నా పాపమును ఒప్పుకుంటుని అంటాడు. నువ్వు నా పాపమును పరిహరించిన కారణాన్ని బట్టి 11వ వచనంలో ఏం చెప్పబడింది? నీతిమంతులారా 32వ కీర్తన తర్వాత యథార్థ హృదయులారా అంటాడు. కాబట్టి ఇట్టి నీతిమంతులతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు 33వ కీర్తనలో. అంటే ప్రభు ఎదుట పాపము లేని వారం కాదు, ఆయన పరిశుద్ధత ఎదుట మనందరం కూడా పాపులంగా ఒకప్పుడు ఉన్నాము. అయితే మన పాపం మనం కప్పుకొనక యథార్థంగా ప్రభు ఎదుట ఒప్పుకున్న కారణాన్ని బట్టి ఆయన ద్వారా మన పాపములు పరిహరింపబడినవనే నిరీక్షణ, అట్టి విశ్వాసము, అట్టి ఖచ్చితమైన నిశ్చయము కలిగిన నీవు నేను కూడా ప్రభు చేత నడిపించబడే వారము కూడా నిమిత్తమై ఆయన ఆత్మను మనలో పెట్టి దేవుని లేఖనాలు మనకి ఇచ్చినాడు. అందరికీ కాదు, కానీ ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఒప్పుకున్నారో 32వ కీర్తన ప్రకారము నా పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడు ఆయన. కాబట్టి ఎవరైతే ఒప్పుకున్నారో ప్రభు ఎదుట యథార్థముగా వారి పాపములను ఆయన పరిహరించాడు. లేకుంటే మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి మనం చచ్చిన వారం. అయితే ఆ స్థితి మనం ఎరిగి ప్రభు ఎదుట ఒప్పుకున్నాం ఒక దినాన. ఆ కారణాన్ని బట్టి ప్రభు మన పాపములను పరిహరించడం మాత్రమే కాదు, కానీ 8వ వచనం 32వ కీర్తన, ఉపదేశం చేసేదను, నడవలసిన మార్గము నీకు బోధించేదను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని హృదయాల్లో పెట్టాడు. ఎవరైతే విశ్వసించారో వారికి మార్గము చూపించిన నిమిత్తమై, వారికి ఆలోచన ఇచ్చిన నిమిత్తమై, వారిని నడిపించిన నిమిత్తమై ప్రతి వాని హృదయంలో, విశ్వసించే ప్రతి వాని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముద్రగా పెట్టాడు. ఆయన చేత ముద్రించాడు. దాన్ని ఎఫెసీ పత్రికలో అంటాడు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ముద్రించాడు అంటాడు దాన్ని. కాబట్టి అట్టి స్వాస్థ్యంలో నేను నన్ను కూడా భద్రపరిచాడు. ఎందు నిమిత్తం అంటే అనుదినము ఆయన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించు నిమిత్తమై. ఏదో కొన్ని ప్రత్యేక సంగతులకు మాత్రమే కాదు, కానీ ప్రతి పనిలో మనల్ని నడిపించు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనే పెట్టాడు. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఆయన బోధిస్తూనే ఉన్నాడు, మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందును బట్టి ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వారం, లోకం దృష్టిలో మన పాపములు క్షమించబడలేనివి. ఎవడు సారీ చెప్పినా మర్చిపోయేవి కాదు. పొరపాటున ఎవరిని ఏదైనా తప్పు చేసి సారీ చెప్పినా మర్చిపోరు సంగతులు, క్షమాపణ అడిగిన మనుష్యులు. అయితే ప్రభు అలాంటి వాడు కాదు. ఒకసారి క్షమాపణ అడిగాక ఆయన క్షమించిన తర్వాత ఇంకా నీ పాపములు ఎన్నడను జ్ఞాపకం చేసుకుని అంటాడు ఆయన. సముద్ర గాథలు పడవేశాను, ఇంకా వాటిని నేను జ్ఞాపకం చేసుకుని, ఇంకా నూతన సృష్టిలో సముద్రం ఇకను లేదంటాడు. ఇంకెప్పటికీ ఈ యుగంలోనే కాదు, ముందు కూడా, తర్వాత నూతన ఆకాశం నూతన భూమిలో కూడా సముద్రం ఇంకా లేదు. ఇంకా జ్ఞాపకం చేసుకుని అంతే, పాపములన్నింటినీ వాటిలో పడేశాను. కాబట్టి దేవుడు అట్టి రీతి అయిన క్షమాపణ ఇచ్చట ద్వారా మన హృదయాల్లో తన ఆత్మను పంపించినాడు. ఆయన అనుదినము మనకు బోధించిన నిమిత్తమై, ఆలోచన చెప్పిన నిమిత్తమై, ఆయన మార్గమును మనకు చూపించిన నిమిత్తమై సహకారిగా మనల్ని నడిపిస్తున్నాడు. ఎవరైతే ఈ అనుభవం గుండా వెళ్తున్నామో వారు ఏమని చెప్పగలరు? 10వ వచనం, 32వ కీర్తన 10వ వచనం, యెహోవా యందు నమ్మికయించు అని ఆ కృప ఆవరించున్నది. కాబట్టి వారికి భక్తిహీనులతో పాటే ఈ లోకంలో భౌతిక సంబంధమైన కష్టాలు ఉన్నాయి. వాళ్ళ మీద ఎండ, వీళ్ళ మీద ఎండ, వాళ్ళ మీద వర్షం, వీళ్ళ మీద వర్షం, అన్నీ సామాన్యమే. కానీ వారికి వీరికి మనకి గల ప్రత్యేకత ఏమంటే ఆయన కృప మనలను ఆవరించింది. ఆ కారణాన్ని బట్టి
ఎవరమైతే ఆయన కృపను అనుభవించుచు ఉన్నామో, ఎందుకంటే ఆయన సత్యమును బట్టి తీర్పు తీరిస్తే మనలో ఎవడు ఆయన ఎదుట నిలవలేడు. మన పాపములను బట్టి ఆయన మనకు 103వ కీర్తనలు అంటాడు, మనకు ప్రతీకారం చేయలే, ప్రతిఫలం ఇవ్వలే మన దోషాలను బట్టి. ఇక్కడ మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భరించి మనకు మన పాపములను దూరపరిచాడు. దూరపరిచిన నిమిత్తమై ఆ పాపములు ఆయన మీద వేసుకున్నాడు. పాపం అంటేనే ఆయనకి చాలా దూరంగా ఉంటుంది. అలాంటిది అటువంటి పాపానికి సమీపస్తుడే ఆయన, అనగా పాపం ఆయన మీద వేసుకున్నవాడే మన నుండి పాపాన్ని దూరపరిచిన నిమిత్తమై మనల్ని తండ్రికి సమీపస్తులని చేసి ఆయన తండ్రికి దూరస్తుడై, ఇవన్నీ కూడా ఎంతో కష్టతరమైనవి. మాటల్లో సులభంగా చెప్పొచ్చేమో కానీ తండ్రికి కుమారుడు దూరం అవడం, లేదంటే తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టడం ఎవరి కొరకంటే మన కొరకే. మనం దేవునికి దూరస్తులమై ఉన్నప్పుడు మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయ నిమిత్తమై, మనం దేవునికి సమీపంగా ఉండాలంటే పాపం నుండి దూరంగా చేయబడాలి. మన నుండి పాపం దూరం చేయాలంటే ప్రభువు ఆ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, పాపముగా చేయబడ్డాడు మన నిమిత్తమై. దేవునికి దూరస్తుడైపోయాడు ఇప్పుడు తండ్రికి. ఆ కారణాన్ని బట్టి మనం సమీపస్తులమయ్యాం. పాపానికి శిక్ష కలువరిశిలలో ఆయన భరించాడు. ఇప్పుడు తిరిగి లేచి, మరణించి తిరిగి లేచి తండ్రి సన్నిధికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఇప్పుడు పాపములో నిలిచి ఉండొద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ కార్యమంతా శిలువలో సంపూర్తి చేశాడు, నీ కొరకే నా కొరకే. ఎంతో క్రయం చెల్లించాడు, మనల్ని విడిపించాడు, విమోచించాడు. ఆ సంగతుల గురించి కూడా మనం, అందుకే రక్షణ కృప మనల్ని ఆవరించిన కారణాన్ని బట్టి మనము భక్తిహీనులు, లోకములు అందరూ జీవిస్తున్నాం. అందరి మీద ఒకే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అందరి మీద వర్షం దేవుడు కురిపింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా. అయినప్పటికీ అక్కడున్న వ్యత్యాసం ఏమంటే దేవుని కృప దేవుని ప్రజలకు వారిని ఆవరించింది. ఆ కారణాన్ని బట్టి ఎవరైతే ఆ కృపను అనుభవిస్తున్నారో, ఒక్కసారి కాదు ఇది, ఒకసారి అనుభవించి అయిపోయేది కాదు ఇది, అనుదినము ఎవరమైతే ఆ కృపను అనుభవిస్తున్నామో లోకంలో వారందరూ, వారిని గురించి అంటున్నాడు 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆయన ఆనందగానము చేయండి. ఇక్కడ అందుకే 33వ కీర్తనలో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం. సరే, సంతోషం దేవుడు ఇచ్చాడు, మన పాపం నుండి విడుదల ఇచ్చాడు. అయితే ఇప్పుడు పాపముల నుండి విడుదల పొందిన దాన్ని బట్టి, మనం ఒప్పుకొనిన ప్రతి పాపను ప్రభు క్షమించిన దాన్ని బట్టి దేవుడు మన హృదయంలో ఎంతో సంతోషం ఇచ్చాడు. అయితే అంతకంటే ఎక్కువ సంతోషం ఎవరిలో అంటే యెహోవాను బట్టి, మన దేవుని బట్టి విడిపించిన వాని వైపు దృష్టి తీసుకెళ్తున్నాడు. అందుకే 11వ వచనంలో, ఇక్కడ 33:1 కూడా ఏం చెప్పబడింది, నీతిమంతులారా యెహోవాను బట్టి మన ఆనందగానం దేని నుంచి బట్టి అంటే యెహోవాను బట్టి, ప్రభువుని బట్టి, దేవుణ్ణి బట్టి. ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించాడు, ఆయనే మనల్ని సృష్టించాడు. మొదట మనం తప్పిపోయాం, సృష్టికర్తకి విరోధంగా పాపం చేశాం. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మరలా తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపి తన స్వరక్తం ఇచ్చి మనల్ని మళ్ళా సంపాదించాడు. అందును బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆనందగానము చేయుడి. ఇది మనకు తగింది, ఇది స్తుతి చేయుడు యథార్థవంతులకు. కాబట్టి అదే ఒక కిరీటం మనకి, ప్రభువును ఆరాధించుటే. ఎందుకంటే మనకి ఇట్టి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుని, మన పాపముల చేత మరణానికి నరకానికి పాత్రలమైన మనలను అట్లా పోనీయక మనల్ని విడిపించి తెచ్చి పరలోకంలో ఆయనతో పాటు కూర్చునబెట్టే ఆధిక్యత, ఆదాములో ఏదైతే కోల్పోయామో దానికంటే ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఆదాములో అయితే ఏదైనా తోట, లేదంటే ఈ భూమి మీద కోల్పోయాం ఆదాము యొక్క పాపాన్ని బట్టి, ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి. అయితే కడపటి ఆదాములో మరలా ఏదైనా తోట కాదు, ఇప్పుడు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ పరలోకములు ఆయనతో పాటు కూర్చుండే ఆధిక్యత. కాబట్టి ఇట్టి గొప్ప స్థాయి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఇచ్చినందుకే, అట్టి స్థాయిలో మనల్ని ఉంచినందుకే దేవుడు కృతజ్ఞులమై ఆయనను బట్టి, ఇప్పుడు పాపం నుండి విడుదల పొందిన మట్టు కాదు కానీ ప్రభువును బట్టి ఆనందగానం, స్తుతి చేయుట యథార్థవంతులకు. అందుకే యథార్థమైన ఆరాధన అంటే ప్రభు మన కొరకే చేసిన దాన్ని బట్టి, ప్రభువును బట్టి ఆరాధించే ఆరాధన. అది మనకు జరిగిన కార్యాలను బట్టి వాటి వైపు చూసి కాదు ప్రభువుని ఆరాధించే, ప్రభువుని బట్టి, వాటిని చేసిన ప్రభువుని బట్టి, వాటిని చేయుటకు సమర్థుడైన ఒక్కడైన దేవుడిని బట్టి, ఆయనకు సమమైన వాడు వేరెవడు లేడనే గ్రహింపు ఎప్పుడైతే హృదయంలోనికి వస్తుందో, నిజమే క్రియలను బట్టే ప్రభుని చూడగలం.
అనుభవాన్ని బట్టే, మన జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, మన పాపల నుండి మనం విడిపించిన దాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన నెమ్మదిని బట్టి, అనుదినం మన కృపతో, ఆయన కృపతో మనల్ని ఆవరించిన దాన్ని బట్టి, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. దాన్ని బట్టి ప్రభువును, అయితే ఆయనను బట్టి ప్రభువును, ఆయనను బట్టే ఆరాధించాలి, ఆయనను బట్టే స్తుతించాలి, ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురం చేయాలి. దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి 2వ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి, ఆయన్ని కీర్తించుడి, ఆయనను గురించి నూతన కీర్తన ప్రభువుని గురించి ఎప్పుడు పాడగలం? ఎప్పుడు నూతనమైన కీర్తన? ఆయన గురించి తెలిస్తే పాడగలం, ఆయన గురించి అనుభవిస్తే పాడగలం, ఆయన గురించి రుచి చూస్తే పాడగలం. మాటలతో చెప్పేది కాదు కదా. ఆరాధన లేదంటే స్తుతి అంటే అయిపోయేది కాదు. అది కాదు ప్రభు కోరేది. ఆయనను గూర్చి ఏది అనుభవిస్తావు దాన్ని బట్టి, ఆయనను బట్టి ప్రభుని ఆరాధించే గొప్ప ఆధిక్యత ప్రజల్లో నన్ను పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ద్వారా ఇటు మేలులు ఇంకెవ్వరు చేయలేనివి, ఇట్టి కార్యం, ఈ ఎవరు అర్హులు కానీ ఇట్టి గొప్ప కార్యం మన జీవితంలో అనుభవిస్తున్నాము, దాన్ని ఆయన చేసినాడని అనుభవిస్తున్నాము. అట్టి వారం ఆయనను గురించి నూతనముగా పాడగలం. నూతన కీర్తన ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి, యెహోవా వాక్యం యథార్థమైనది. మన జీవితాల్లో ఇది కూడా రుచిస్తాం మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనకు జరుగుతున్న క్రియలు కాదు, దేవుడు మనకిచ్చిన వస్తువులు కాదు, దేవుడు మనకిచ్చిన మనుషులు కాదు, దేవుడికి మనకిచ్చిన పరిచర్య కాదు, దేవుడినే ఎప్పుడైతే కోరుతామో, దేవుడినే ఎప్పుడైతే ప్రేమిస్తామో, అదే క్రొత్త నిబంధనలు అయితే రోమా 8:28 ఏమంటాడు? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారం మనం. ఏం జరిగినా అది మేలు కొరకే సమస్తమును సమకూర్చుతున్నాడు కదా ఆయన. ఇటు అనుభవం ఎవరికంటే నిజముగా దేవుని ప్రేమించే వారికి, దేవుడిచ్చే వస్తువుని ప్రేమించే వారికి ఇది ఉండదు. ఎందుకంటే ఆ వస్తువు ఉన్నంతసేపు ఒకలా ఉంటుంది, వస్తువు పోతే బాధ. లేదంటే ఆ మనుషులు ఉన్నంతసేపు మనతో బాగానే ఉంటుంది, వాళ్ళు విడిచిపెడితే బాధ. ఇట్లాంటి సంగతులు, దేవుడిచ్చిన సంగతులు కాదు మనం ప్రేమించాల్సింది, దేవుణ్ణి ప్రేమించాలి. అదే ఆరాధన. దేవుని ప్రేమించేవారు ఎట్లుంటారు? వాళ్ళ జీవిత యాత్రలో ఏమి జరిగినా అది దేవుడు మేలు కొరకే సమకూరుస్తున్నాడని వారు నిశ్చయత కలిగి ఉంటారు. అందుకే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు ఎక్కడ అపనమ్మకస్తుగా ఏమి చేయడు, ఏది నిర్లక్ష్యంగా చేయడు. మనం అనేక పర్యాయములు ఒక స్థాయికి వచ్చాక కొన్ని విషయాలు నిర్లక్ష్యంగా ఉండొచ్చేమో. నేర్చుకున్నప్పుడు బాగా నేర్చుకుంటాము, ఒక డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా పనులు కావచ్చు, అదంతా బాగా వచ్చేసింది అన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుడు అలా ఉండడు. ఆయన చేయనదంతయు నమ్మకంగా చేస్తాడు. ఎక్కడ నిర్లక్ష్యం కానీ అపనమ్మకత్వం కానీ తృణీకరించడం కానీ ఎప్పుడూ చేయడు ఆయన. ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. మన జీవితాల్లో కూడా ప్రతి పరిస్థితి కూడా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడంటే దేవుని ఉన్నతమైన ఉద్దేశం దేవుని ప్రజలమైన మన జీవితంలో నెరవేర్చిన నిమిత్తమై. ఆయన ఉన్నతమైన ఉద్దేశం మన జీవితాల ద్వారా మనం నెరవేర్చాలంటే ఆ పరిస్థితి గుండా వెళ్ళుట ద్వారా మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన అయితే నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి మనకు తీర్పు తీరిస్తే మనం నిలవలేం, ఆయన ఎదుట ఉండలేం. అందుకే లోకమంతట్లో ఆయన కృపతో నింపేశాడు. నిర్లక్ష్యంగా ఉండుట కాదు, భయపడుతూనే, ప్రభు యొక్క మహిమను ఎరుగుతూనే, ప్రభు యొక్క పరిశుద్ధతను ఇంకా ఎరుగుతూనే కృపలో ప్రభువులో కొనసాగు నిమిత్తమై దేవుడు కృపతో నింపాడు. 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. కాబట్టి ఆయన ప్రభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంత శక్తిగల దేవుడు, వాక్కు చేత సృష్టించినవాడు, నోటు ఊపిరి చేత సంహరించగలుగుట కూడా శక్తి గలవాడు ఆయన. అది కూడా చెప్తాడు తర్వాత క్రొత్త నిబంధనలో చూస్తే. నోటి ఊపిరి చేత సంహరింపగలవాడు, సృష్టించినవాడు, అట్టి శక్తి కూడా కలిగిన వాడే. కానీ నన్ను నశించుట ఇష్టం లేక, నాశన మార్గాన్ని మనం వెళ్ళుట ఇష్టం లేక తన కుమారుడైన యేసుక్రీస్తు మార్గాన్ని మనకి ఇచ్చాడు. ఆ మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మార్గం అనుగ్రహించబడింది. ఆయన చెప్పాడు, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం మన కొరకే ఇవ్వబడింది లోకానికి బహుమానముగా. ఆ మార్గంలో నన్ను పెట్టాడు. ఆ కారణాన్ని బట్టి
ఆ మార్గం కూడా నడుచున్న మనం ఆ మార్గాన్ని, ఆ ఆలోచన, వాటన్నిటిని బోధించిన నిమిత్తమే పరిశుద్ధాత్మను మన హృదయాల్లో పెట్టాడు. నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గంను నీకు బోధిస్తాను. కాబట్టి మన హృదయాల్లో పరిశుద్ధాత్మను పెట్టాడు, చేతిలో పరిశుద్ధ లేఖనాలు పెట్టాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ప్రభు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని, బలాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు కదా. 6వ వచనం 7వ వచనం, సముద్ర జలములను రాశిగా కూర్చోడు ఆయనే. ఆయన మహిమ ప్రభావం చూపించి, ఆయన మాటకే అంత శక్తి ఉంది, ఆయన అంత బలము గలవాడు చూపిస్తున్నాడు. అనేక పర్యాయములు నిర్లక్ష్యంగా ఉంటాం ఆయన ఎదుట. ఆ దేవాది దేవుని గొప్పతనం, ఆయనకి సముడు ఎవడు లేడు, అది జ్ఞాపకం చేస్తాడు. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 9వ వచనం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. జనములు అనేక యోచనలు ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి. ప్రభుకు వ్యతిరేకంగా కూడా వారు ఆలోచన చేశారు. 2వ కీర్తనలో వాటిని చూస్తాం. ఎంతో అల్లరి చేశారు, ఎంతో వ్యతిరేకంగా మాట్లాడుకున్నారు. రాజులు కూడారు వారు. అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవారు మిత్రులయ్యారు ప్రభు సిలువకి వెళ్ళినప్పుడు. 2వ కీర్తనలు అవి చూస్తాం. ఎన్ని చేసినా యెహోవా మాట స్థిరం, అంతే. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు, ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడని రాయబడింది. కాబట్టి ఆ దేవాది దేవుని ముందు అన్ని జనుల ఆలోచనలు కానీ, జనముల యోచనలు కానీ వ్యర్థమవుతాయి, నిష్ఫలమవి, వాటి వల్ల ఉపయోగం లేదు. ఆయన యెహోవా ఉద్దేశమే స్థిరం, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. అందుకే దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. మనందరం కూడా ఆయన సంకల్పం లేనిదే దేవుని సన్నిధిలోనికి వచ్చి, మన గొప్పతనమేం కాదు, వచ్చేవారం కాదు. మన యొక్క స్థితి మనం ఆలోచన చేస్తే మనం దేవుని ఎందుకు వచ్చేవారం కాదు. అయితే ఆయన సంకల్పం మన మీద ఉంది కాబట్టి కేవలము ఆయన దయా సంకల్పం చొప్పున అంటాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఆయన కృపామయము కీర్తి కలిగినట్లు ఆయన దయా సంకల్పం చొప్పుననే మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రభు పిల్లలుగా చేపట్టాం. ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. దాన్ని బట్టే మనం ఏం చేయబడ్డాం. 12వ వచనం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు, మనం ఆయన ఏర్పరచుకోవడం కాదు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి తీసుకుని వచ్చి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన ఎడల కలిగిన సంకల్పమును బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయన కొరకే ఒక స్వాస్థ్యాన్ని భూమి మీద ఏర్పరిచాడు, పరలోకంలో సదాకాలం నిమిత్తమై. కాబట్టి తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయనతో సదాకాలం నిమిత్తం ఏర్పరచుకున్నాడు. ఇటు ప్రజలతో ఆయన అంటాడు, పాత నిబంధనలో అంటాడు, నేను ఏర్పరచుకున్న నా ప్రజలకు సాటి అయిన వారు ఎవరు లేరు అంటాడు. కాబట్టి ఇదే మన ఏర్పాటులో ఉన్న గొప్పతనం. తర్వాత చూడండి 13వ వచనం, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, నరులందరినీ దృష్టించున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి అందరినీ చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, చూచే దేవుడు, అందరి వైపే దృష్టిస్తున్నాడు. మనల్ని ఆయనలో ఏర్పరచుకున్న తర్వాత కూడా మనల్ని దృష్టిస్తున్నాడు, మనల్ని విడిచిపెట్టట్లే, గమనిస్తున్నాడు అన్ని. 15వ వచనం, ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. మన విషయమే ఆయన ఏ రీతికున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేయబడదు. ఆయనే చెప్తున్నాడు కదా, ఆయన వారందరి హృదయం ఏకరీతిగా నిర్మించాడు. దేవుడు అందరినీ యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వాళ్ళే తమ క్రియలను బట్టి తమ మార్గాలను ఏర్పరచుకొని చెడిపోయారు అంటాడు. కాబట్టి దేవుడు పుట్టించడం యథార్థవంతులుగా, దేవుని ఉద్దేశం చాలా ఉన్నతమైనది. ఆయనలో పాపము లేదు, నమ్మకస్తుడైన దేవుడు, ఆయన చేయనిదంతే నమ్మకమైంది. అలాంటి దేవుడు నన్ను నమ్మకస్తులంగా ఎంచితే మనం అనేక పర్యాయములు అపనమ్మకస్తులమైంటిమి. అయినప్పటికీ దేవుడు మరలా లోకంలో ఆయన కృపను విస్తరింపజేసి నింపి మనల్ని నేటికి ప్రభువైన యేసుక్రీస్తులో దేవునిలో రుచి చూస్తూ ప్రభుని ఆ కృపను అనుభవిస్తూ కొనసాగిపోయే దగినత ఇచ్చాడు.
అందుకే మనకున్న పరిస్థితులు ఆయన అన్ని తప్పిస్తున్నాడు. 16 వచనం, ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు. గుర్రం అక్కడికి రాదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచు. కాబట్టి ఎవరి మీద మనం ఆధారపడినా ఉపయోగం లేదు. ఏ గుర్రము ఏది కూడా మనల్ని రక్షించదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మానవ సంబంధమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, డబ్బు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ ఏది కూడా మనల్ని రక్షింపలేదు. ఆయన మరణము తప్పించుట యెహోవా వశం అంతే, ఇంకెవరి చేతిలో లేదు. మనల్ని దేవుడే భద్రపరుస్తున్నాడు. సజీవులంగా ప్రభు సన్నిధిలో సజీవుడైన దేవుని ఆరాధించిన నిమిత్తమై దేవుడే మనల్ని భద్రపరుస్తున్నాడు. ఎవరినంటే అక్కడ 19వ వచనంలో, ఆయనందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారు. కాబట్టి ఆయన కోరుకునే వారి మీద, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీద, లేదు నా సొంత శక్తి, నా సొంత జ్ఞానం అనేవారిని దేవుడు విడిచిపెడుతున్నాడు, స్వాతంత్రం ఇచ్చాడు. అయితే దేవుడు కోరేది తాను ఎందుకు కనిపెట్టుకునుట, ఆయన కృప కొరకు వేడుట. అందుకు 20వ వచనం, మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయము. కాబట్టి ప్రభు కొరకే, ఆయన మన సహాయం, మన కేడమే ఉన్నాడు, ఆయన మీద మనం పెట్టుకున్నాం. అందుకే అదే చెప్తాడు. ఈ ఆరాధన అంటే కీర్తనాకారుడు కూడా, దావీదు కూడా 40వ కీర్తనలు అదే అంటాడు, నీకు సముడైన వాడు ఎవడు లేడు. ఇంతగా నా యెడల నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, ఇంతగా కృప వెంబడి కృప నాకు చూపిస్తున్నావు, నీకు సముడైన వాడు ఎవడు లేడు. ఇంత పాపములో నేను చిక్కుకుపోతే నన్ను పైకి తీస్తున్నావు, ఇంత నీకు దూరస్తుని అయిపోతే, ఇంత నిన్ను విసిగిస్తే నన్ను క్షమించి సరి చేస్తున్నావు. అంతేకాదు చక్కని మార్గం నడిపిస్తున్నావు, నీకు సముడైన వాడు ఎవ్వడు లేడు. కాబట్టి నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు అంటాడు దేవుని విషయంలో. అదే 15వ కీర్తనలో కూడా, 15వ అధ్యాయంలో కూడా, నిర్గమకాండంలో అదే అంటాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన వంటి పరిశుద్ధత ఎవరికీ లేదు, ఆయన వంటి వాడు ఎవడు లేడు. ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు తృణీకరించిన, వెనక్కి వెళ్ళిపోతామన్న 14వ అధ్యాయం నిర్గమకాండంలో శనిగారు, విసిగారు, ప్రభుకు వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా లేచిన దేవుడు వారి అందించిన ప్రేమను బట్టి వారిని ఎర్ర సముద్రం దాటించి వారి శత్రువులు నాశనం చేయగానే ఇప్పుడు చెప్తున్నారు, దేవుని కృపను వారు అనుభవించిన వారే, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. కాబట్టి ప్రభుని ఆరాధించే విషయంలో ఆయన వంటి వాడు ఎవడు లేడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో అదే అంటాడు చూడండి, 2 సంగతులు. ఒకటి, ప్రభు వంటి వాడు ఎవడు లేడు, ప్రభు తన సంకల్పము చొప్పున ఏర్పరచుకున్న తన ప్రజల వంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి అట్టి ప్రజలమైన మనము అట్టి దేవుడిని ఆరాధించే ఆధిక్యత. ప్రభుని ఆరాధించక ముందు ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో 34వ అధ్యాయం 26వ వచనం, యేషూరును దేవుని పోలినవాడు ఎవడునూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడే వచ్చును. కాబట్టి దేవుని పోలినవాడు ఎవ్వడు లేడు. కాబట్టి ఆ దేవుడిని గూర్చి ఎంత మహిమపరుస్తున్నాడంటే ఇక్కడ. అంతేకాదు ఆ దేవుడు ఏర్పరుచుకున్న ప్రజల గురించి ఏమంటాడు 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు లేడు. ఆ దేవుని వంటి మహాదేవుడు ఎవడు లేడు. ఆ దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పరచుకున్న తన ప్రజల వంటి ఇశ్రాయేలీలు కూడా వంటి వారు ఎవ్వరు లేరు. క్రొత్త నిబంధన ఇశ్రాయేల్, అక్కడ పాత నిబంధన మనం చదివేది. క్రొత్త నిబంధనలు కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో సరిపోల్చదగిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎన్నిక చేయబడిన కన్యక, క్రీస్తు కొరకే ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక, తన భర్త కొరకే సిద్ధపరచబడిన కన్యక, పరలోకం నుండి దిగి వచ్చిన పెండ్లి కుమార్తె, సమమైనది ఇంకా ఏది లేదు. ఆయన వంటి వాడెవడు లేడు. ఆయన తన కొరకు ఏర్పరచుకున్న తన స్వాస్థ్యము, ఆయన తనకు స్వాస్థ్యం కూడా నిమిత్తం ఏర్పరచుకున్న తన ప్రజలైన వారు మనం, మనల్ని పోలిన వాడు కూడా ఎవడు లేడు. అదే దావీదు కూడా అంటాడు సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం,
ఉమ్, ఉమ్. నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము విని దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవ్వడు లేడు. నీవు ఒక్కడవే దేవుడు. మేము విని దాన్ని అనుభవించిన దాన్ని బట్టి మేము చెప్తున్నాం కదా, నీవు తప్ప వేరే దేవుడే లేడు. నీవు అత్యంత ఘనత కలిగిన వాడవు, మహిమ కలిగిన వాడవు, ప్రభావం కలిగిన వాడవు. నీవే దేవుడవు. అంతేకాదు 23వ వచనం, నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుందంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలు ఉంటుంది. నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ కొరకు అనేదాన్ని క్రొత్త నిబంధన భాషలో పౌలు ఏమంటాడంటే, ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు. దాన్ని ఇక్కడ ఏమంటాడు, నీకు ఖ్యాతి కలిగినట్లు, నీవు విమోచించినట్లు, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును. ఇక్కడ ఐగుప్తు దేశం అంటాడు, అక్కడేమో అపవాది యొక్క అంధకార చెరలో నుండి అంటాడు. సరే, ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీలు అనునట్టి నీ జనుల వంటి జనము లోకమునందు ఇంకెక్కడ లేదు. ఇటువంటి దేవుడు లేడు, అటువంటి జనము లేదు. నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతది గొప్పది. యెహోవా విమోచించిన నీ వంటి వాడు ఎవడు లేడు, నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. అట్టుకు పాదిక్యత గల ప్రజల్లో నన్ను పెట్టాడు. ఇదే సంగతులు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుని వంటి మహాదేవుడు ఎవరు లేరు. ఎవడు సమీపించరాని తేజస్సులో ఉంటాడు ఆయన, అమరత్వం కలిగిన వాడు ఆయన. అలాంటి దేవుడు ఆయన దయాపూర్వకమైన సంకల్పమును బట్టి ఆయన కృపామహిమ కీర్తి కలుగు నిమిత్తమై పాపము నుండి మనల్ని విడిపించాడు. ఇదే మాటలు అక్కడ కూడా వాడతాడు. విమోచించాడు తన రక్తాన్ని బట్టి. దేని కొరకు? తనకు కుమారులుగా మనలను స్వీకరించి నిమిత్తమై. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. అందుకొరకే 2వ అధ్యాయంకి వెళ్ళేసరికి అదే చెప్తాడు. మునుపు ఎక్కడో ఉన్నారు మీరు, మునుపు దూరస్తులు, ఇప్పుడు సమీపంగా వచ్చారు. మన వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులు. అందుకే ఐగుప్తు దేశంలో నుండి లేదు, ఆయా దేశముల నుండి అంటాడు. అందుకే ఇక్కడ వారి దేవతల వశముల నుండి తెచ్చాడు. అటువంటి ప్రజలు వంటి ప్రజలు ఎవ్వరు లేరు. అదే 33వ కీర్తనలో మనం చూస్తున్నాం. మరలా ప్రభుని ఆరాధించకముందు ఆ మాట మరొకసారి చూద్దాం. 33వ కీర్తన 12వ వచనం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. వారు ఏం చేస్తారంటే యెహోవాను బట్టి ఆనందగానం చేస్తారు, ఆయనకు స్తుతి చేస్తారు, క్రొత్త నూతన కీర్తన పాడతారు ప్రభువును బట్టి. కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని, ఆయన వాక్యంలోని యథార్థతను అనుభవించిన వారమై, ఎవరమైతే ఆయన కృపలో నేటికి భద్రపరచబడ్డామో, ఎవరమైతే ఆయన కృపను అనుభవిస్తున్నామో, ఒకటి మనం ఒప్పుకున్నాం, పాపములు విడిచి వాటిని క్షమించాడు, పరిహరించాడు. 2 పరిశుద్ధాత్మ మన హృదయాల్లో పెట్టి ఆలోచన ఇస్తానని, నడిపిస్తానని చెప్పి నడిపిస్తున్నాడు తన పరిశుద్ధ లేఖనం, యథార్థమైన తన వాక్యం ద్వారా. మన జీవితాల్లో ఆయన చేయనిదంతా నమ్మకమైనదిగా మేలు కొరకే సమస్తాన్ని చేస్తున్నాడు. ఆయన కృపతో మనల్ని ఆవరించాడు. ఇట్టి కారణాన్ని బట్టి ఎవరమైతే ఆయన కృపను అనుదినం అనుభవిస్తున్నామో, ఎవరమైతే ఆయన ప్రేమను ఒక దినాన్ని అనుభవించాం, నేటికి అనుభవిస్తున్నామో, మన పాపల విషయమై క్షమాపణ దొరికిన దినాన ఎంత సంతోషించామో, నేటికి ఆ సంతోషాన్ని అనుదినము ప్రభువులో కొనసాగిస్తున్నాము. అట్టి హృదయం గలవారమైన మనం యథార్థముగా మన సంతోషానికి కారణమైన ప్రభువైన యేసుక్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకున్న వారమై, మనలో ఉంచిన ఆయన ఆత్మను బట్టి దీని అంతటినీ సంకల్పించిన తండ్రి అయిన దేవుని, ఆయనతో మనం సమాధానపరుచుకున్న కుమారుని రక్తాన్ని బట్టి సమాధానపరుచుకున్న కారణాన్ని బట్టి ఆ తండ్రి అయిన దేవునికి మన యథార్థమైన ఆరాధన, తండ్రిని ఆరాధించే సమయం అంటాడు. తండ్రిని ఆరాధించే స్థలం, తండ్రిని ఆరాధించే, కాబట్టి ఆ కాలముల గురించి మాట్లాడాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఇప్పుడు వచ్చేనది అన్నాడు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి ఆత్మదేవుని ద్వారా మాట్లాడబడిన వారమై, సత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తంలో సంధించబడి, ఆయన రక్తం ద్వారా కడుగబడి, పరిశుద్ధపరచబడి, అనుదినము ఆ వాక్యమై ఉన్న దేవునిలో నుండి జీవం పొందుచున్న వారమైతే, దానిని బట్టి సంతోషముతో ఆనందగానము ప్రభు ఎదుట ఆయనను బట్టి కొద్ది సమయం చేటుకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని ఆరాధించాం.
నన్ను కూడా ప్రేమించి ఈ యొక్క పరిశుద్ధ దినంలో పాట సంఖ్య 277, పాత వాటిలో 274. నీ రక్తమే శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం నీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం నీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువా వెర్రితనము ఉన్నది, నాశించు వారికి నీ సిలువా వెర్రితనమున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. అందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, అందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ
నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. ಮಾಡೇದಿ ನೀರಾಯ್ತಮೇ ದಹಿಂಪೇದಿ ನೀರಾಯ್ತಮೇ. ನನ್ನು ಮಾಡೇದಿ ನೀರಾಯ್ತಮೇ ದಹಿಂಪೇದಿ ನೀರಾಯ್ತಮೇ. ನೀರೈತಮೇ ನೀರೈತಮೇ శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగయుగములకును. స్తుతి మహిమ ఘనతయు యుగయుగములకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రారుడా నీకే సాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రారుడా నీకే సాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయాన్ని మార్చి చూద్దాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం. ఇర్మియా 24. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకుని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడను. యెహోవా, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగ్గా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బువి గాను, తినశక్యము కానంత జబ్బువి గాను కనబడుచున్న వంటిని. ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా ఆజ్ఞించినదేమనగా, వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్టు లక్ష్యపెట్టుచున్నాను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగినట్లును నేను వారి దేవుడనగినట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదాను. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబట్టుకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తొలివేయి స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామ్యతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేస్తాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నేను ఆరాధించటకే నీ ప్రజలుగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నీతిమంతులముగా పరిశుద్ధులముగా తీర్చబడిన మేము మా పాపములు పరిహరించిన దానికే మొదట, అందుని బట్టి మా హృదయంలో నీ ఆత్మ నుంచి దాన్ని బట్టి కృతజ్ఞతగా
నీ యొక్క కృప వెంబడి కృపను అనుదినం అనుభవించిన వారముగా రుచి చూచిన దాన్ని బట్టి యెహోవా తమకు దేవుడిగా గల జనులలో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి ఆ ధన్యత ఇచ్చిన దాన్ని బట్టి మాకు సమమైన వాడెవడు లేని కారణాన్ని బట్టి అట్టి జనములో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి కృతజ్ఞతగా ఇట్టి గొప్ప ధన్యత మాకు ఇచ్చిన దేవుడివైన నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నీకు సాటి అయిన వాడెవడు లేడని దేవా మీ ఎదుట మేము సాగిలపడి ఆరాధించుటకు నీ ప్రజల మీద మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. పరిశుద్ధమైన బలను సమీపిస్తుంటుండగా దేవ నీ యొక్క లేఖనాలు ప్రవచనాల్లో నుండి ప్రవక్తల గ్రంథం చదివినాం. దానిలో నుండి ఏమి నేర్చుకునే వలనో, ఏ రీతిగా సరి చేసుకునే వలనో, దేని కొరకు మమ్మల్ని ఎంచుకో మమ్మల్ని మేము సరి చేసుకునే నిమిత్తమైన ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మా జీవితాలు మాకు చూపించి సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మెట్టుకు యోగ్యమైన రీతిలో నీ శరీర రక్తాలలో పాల్పుచ్చుకోవడం కృపనేమో నిష్ప్రయోజక దాసుని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ సందర్భం చూస్తే ఇర్మియాతో దేవుడు మాట్లాడిన సంగతులు. కాబట్టి మొట్టమొదటి వర్తమానంలో మనం జ్ఞాపకం చేయబడింది, దేవుడు తన దయా సంకల్పము చొప్పున ఏర్పరచుకున్న తన ప్రజలు. పాత నిబంధనలో తన ప్రజలైన ఇశ్రాయేలీలు, క్రొత్త నిబంధనలో సంఘం. మెటుకు ఇటువంటి జనులు ఎవరు లేరు. అంత విలువిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే తాను ఏర్పరచుకున్న తన ప్రజలకు మొట్టమొదట మానవునికి అంత విలువ ఇచ్చాడు. మొట్టమొదట అపవాది పడద్రోయబడిన తర్వాత దేవదూతల కన్నా గొప్ప స్థానాన్ని మానవునికి ఇచ్చాడు దేవుడు, అందరికీ, ఆదాము మొదలుకొని. సరే, ఆదాములో దాన్ని కోల్పోయాం. ఎందుకంటే తన స్వరూపము, తన పోలిక, తన వంటి వాడిగా మానవుడు చేయబడ్డం అంటే సామాన్యం కాదు. మంటితో చేయబడిన వాడు అంత మహిమకు పాత్రుడిగా ఎంచబట్టు అనేది సామాన్యం కాదు. అయితే దానిని కోల్పోయినప్పుడు మానవులలో నుండి తన కొరకే స్వాస్థ్యాన్ని ఏర్పరచుకున్నాడు. నేటికి కూడా అంతే. మానవులలో నుండి ఆయనైతే మానవులందరి కొరకే వచ్చాడు, కానీ ఎవరు విశ్వసించారో వారికి. ఇప్పుడు ఒకవైపు నుంచి కాదు, ఏర్పాటు అనేది దేవుని ఒక్కడి వైపు నుంచే కాదు, ఇప్పుడు మన నుండి కూడా దేవుడు పెట్టాడు. ఆ స్వాతంత్రం మనకు కూడా ఇచ్చాడు. ఇష్టపడితేనే దేవుడు, ఇష్టపడి అంగీకరిస్తేనే, ఇష్టపడి క్రయం చెల్లిస్తేనే పరలోక రాజ్యం. ఆ రీతిగా దేవుడు తీసుకొచ్చాడు. ఇది దేవుని దయాపూర్వక సంకల్పం. ఆ ప్రజలను గురించి చెప్తున్నాడు. సమూయేలు గ్రంథంలో మనం చూచాం, నీవు విమోచించావు, ఐగుప్తులో నుండి వారిని విమోచించావు, ఐగుప్తు దేవతల వశములో నుండి విమోచించిన నీ ప్రజలకు ఇశ్రాయేలీలు అన్నట్టు జనం ఇంకెవ్వరు లేరు భూమి మీద. కాబట్టి అటువంటి విలువైన అమూల్యమైన దేవుని ప్రజలు విమోచింపబడి వాగ్దాన సంబంధమైన దేశానికి వారిని నడిపించినప్పుడు దేవుడు, వారు తమ దేవుడిని ఆరాధించి మహిమపరిచి ఆయననే మనసులో పెట్టుకుని ఆయన్ని స్తుతించేదానికి బదులుగా వారు తొలగిపోయిన కారణాన్ని బట్టి, చెదిరిపోయిన కారణాన్ని బట్టి, ఎవరు వారు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఎవరైతే ఆ మేఘం కింద నడిచారో, ఎవరైతే సముద్రం గుండా వెళ్ళారో, ఎవరైతే ఒకే ఆహారం భుజించారో, ఎవరైతే ఒకే పానం చేశారో వారిని గురించి మాట్లాడేది. ఎవరు విమోచింపబడ్డారో, ఎవరినైతే దేవుడు లెక్కకు తక్కువైన వీరే నా జనులని దేవుడు ఏర్పరచుకున్నాడో అట్టి ప్రజలు. సరే, అట్టి ప్రజలు వారు చేసిన దుష్టత్వాన్ని బట్టి ప్రవక్తలు పంపించాడు. ముందే చెప్పాను కదా, ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన సంగతులు జ్ఞాపకం చేసి, మీరు ఎప్పుడైతే నాకు విరోధంగా ఉంటారో, నన్ను సేవించుకొని ఉంటారో, నన్ను లక్ష్య పెట్టుకుని ఉంటారో, మిమ్మల్ని చెదరగొడతాను, మిమ్మల్ని శిక్షిస్తాను. ఈ సంగతులు మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండంలోనే చెప్పాడు. మీరు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత మా యొక్క గొప్పతనాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము అనుకోవద్దు, మనస్సును గర్వించొద్దు. ఒకవేళ ఆ రీతిగా మీరు చేస్తే మిమ్మల్ని చెదరగొడతాను. మళ్ళా మీరు ఎప్పుడైనా మీ మనసు తిప్పుకొని నా వైపు తిరిగితే సమకూరుస్తాను. చివరికి సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు కూడా అదే మాటలు. దేవుడు క్షమించి దేవుని మహిమను వారితో నింపి వారిని మళ్ళీ చెప్పాడు. ఆ పోయిన మహిమను తీసుకొచ్చాడు. ఎక్కడ పోయింది? మందసం పట్టబడినప్పుడు పోయింది. అక్కడ సమూయేలు మొదటి గ్రంథం
2వ అధ్యాయం తర్వాత మనం చూస్తే అక్కడ యుద్ధ భూమిలో మందసం ఫిలిస్తీన్ల చేత పట్టబడింది ఏలీ కుమారులు దినాలు. అప్పుడు ప్రభావం ఇశ్రాయేలీలో నుండి వెడలిపోయిందని చెప్పి ఏకాబోద్ అనే పేరు అక్కడ చూస్తాం, ఏలీ యొక్క మనవడి పేరు. కాబట్టి అక్కడ మందసముతో పాటు ఇశ్రాయేలీలో ఉన్న దేవుని మహిమను వాళ్ళు కోల్పోయారు వారి అవిధేయతను బట్టి. వారు అనుకుంటున్నారు వాక్యం మా దగ్గర ఉంది కదా, ఈ దినాల్లో మాదిరే కంపేర్ చేసుకుంటే మేము క్రైస్తవులమే కదా, క్రీస్తు మాలో ఉన్నాడు కదా, అంటే వాక్యం మా దగ్గర ఉంది కదా, మా చేతిలో లేఖనాలు ఉన్నాయి, మేము రోజు మందిరానికి వెళ్తాం, లేదంటే ఆదివారానికి మందిరానికి వెళ్తాం, నియమ కూటాలకు వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, మా దేవుడు ఈయనే అన్నట్లుగా వారు జీవించడం. మేము బలి అర్పిస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, మాలో మందసం ఉంది. దేవుడు వారి హృదయాలు ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా కనబడలేదో, అక్కడ దేవుని ఆజ్ఞలు కట్టడలు వారికి నియమించినప్పుడు వాటి ప్రకారం మనస్ఫూర్తిగా వారు చేయని కారణాన్ని బట్టి వారు దేన్ని బట్టి అయితే అతిశయించి తీసుకెళ్లారో ఆ మందసము, ఆ దినాన ఆ మందసం వారికి మేలు చేసినట్టు కనబడలేదు. మనకి మరణాన్ని తెచ్చింది వారికి. అనేకులు చంపబడ్డారు, మందసం పట్టబడింది. ఈ దినాల్లో కూడా అంతే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే మందసం అనే దేవుని వాక్యం మనలో ఉంది కదా, బైబిల్ మాతోనే ఉంది కదా, మేము క్రైస్తవులం కదా అనే గర్వంతో, లేదంటే అనే ఆ గ్రహింపు తెలిపోతే, వాక్యం లోపల లేకుండా, ఆత్మ ద్వారా నడిపించబడకుండా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని మనస్సుకు తగిన మనస్సు లేకుండా మేము కూడా క్రైస్తవులమే అన్నట్లు జీవించు నామకార్థంగా బ్రతికితే ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది. అందుకే జాగ్రత్త కొరకే బుద్ధి కలుగుడికే రాయబడ్డాయి పాత నిబంధన ఆ యొక్క వచనాలన్నీ కూడా. కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా దాని కొరకే. అక్కడ పట్టబడిన ఆ మందసము పోయిన మహిమ తిరిగి మళ్ళీ సొలొమోను దేవాలయం నిర్మించిన తర్వాత దినవృత్తాంతాల్లో చూస్తాం, ఆ మహిమ దిగొచ్చింది. మళ్ళీ ఆ దేవాలయము, లేదంటే ఆ నిర్మించబడిన ఆలయము దేవుని మహిమ చేత, తేజస్సు చేత నింపబడింది, ఆ వెలుగు చేత. యాజకులు సైతం లోనికి ప్రవేశించలేకపోయారు. అప్పుడు మరలా సొలొమోను ప్రార్థన చేస్తే మరలా సొలొమోనుతో చెప్పాడు, నేను ఈ ప్రజలను భద్రపరుస్తాను, అయితే ఎప్పుడైనా వీళ్ళ నన్ను సేవించకుండా తిరిగితే వాళ్ళని చెదరగొడతా, వాళ్ళ శిక్ష వాళ్ళ మీదకి రప్పిస్తాను. అయితే మళ్ళా వాళ్ళ శిక్షలో వాళ్ళు మళ్ళా ఈ మందిరం తట్టు తిరిగి ఈ దేవుని వైపు తిరిగితే నేను వారిని సమకూరుస్తాను. మాటి మాటికి దేవుడు అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మాటి మాటికి ఇశ్రాయేలీయులు ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. క్రొత్త నిబంధనలో మరింత సమీపంగా ప్రభు వచ్చిన తర్వాత కూడా, తన అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా అర్పించిన తర్వాత కూడా ఆ రక్తాన్ని అనేక పర్యాయాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకొరకే ప్రభు బలిద్దామని మనం పరీక్షించుకోవాలి. ప్రభు మన కొరకు రక్తం కార్చాడు కదా అని చులకనగా ఏ పాపం చేసినా ఆయన క్షమిస్తాడు కదా. పాప భయం లేక, పాపం వలన వచ్చే జీతమును ఎరుగక, ఆ తీవ్రతను ఎరుగక మనం కూడా జీవిస్తూ ఉంటాం. లోకంలో నామకార్థ క్రైస్తవులంగా అనేక పర్యాయములు, అంటే బయట వాళ్ళు ఎవరో కాదు నామకార్థ క్రైస్తవులు అంటే, క్రీస్తుని కలిగి లేని వారే క్రైస్తవులుగా పిలువబడి, క్రీస్తువులే జీవించిన వారే, క్రీస్తు మనసు లేని వారే ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు. ఎందుకంటే అది ప్రభు శరీరం అని వివేచించాలా, ప్రభు రక్తం అది, ఆ గ్రహింపుతో దానిలో పాల్పంచుకోవాలి. వారు ఆ యొక్క సంగతుల విషయం మాటి మాటికి చెప్పిన వినలేదు. ఇర్మీయాను పంపించాడు, చెప్తున్నాడు ఇక్కడ, మీ కాపరులు సైతం మీకు చెప్పట్లేదు. 23వ అధ్యాయంలో అనుకుంటా అంటాడు చూడండి, 23:1, యెహోవా వాక్కు ఇదే. ఇర్మీయా గ్రంథం 23:1, నా మందలో చేరిన గొర్రెలు నశింపజేయచ్చు, చెదరగొట్టు. ఇక్కడ వారు కూడా అలాగే తయారయ్యారు. దేవుని యొక్క విచారణ చేసేది కాదు, ప్రజలను ఎలా సమకూర్చాలా, ఎలా మభ్యపెట్టాలి. అందుకే ఈ దినాలవే స్వస్థత కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, లేదంటే ప్రవచన వరాలు కావచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టుడు కావచ్చు, అది దేవుని మహిమ కొరకు కాదు చేసేది, ఆ యొక్క గొర్రెల విషయమై పట్టింపు కలిగి కాదు, తమ పేరు కొరకే, తమ డబ్బు కొరకే. అదే ఇక్కడ రాస్తున్నాడు కదా తర్వాత 22వ వచనం, నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి. చాలా ప్రాముఖ్యం. కాపరులమైన మేము కావచ్చు, లోకంలో ఉన్నవారు కాపరులుగా
దేవుని చేత ఏర్పరచబడిన వారుగా పిలువబడుతున్నారు. దేని కొరకు వాళ్ళు? మీరు నా గొర్రెలను గూర్చి, మొదట అది గుర్తిరగాల. నా గొర్రెలు కాదు, ప్రభు గొర్రెలు వారు. ప్రతి కాపురి గుర్తిరగాల. నా గొర్రెలు నా ఇష్టం కాదు, ప్రభు గొర్రెలను ప్రభు కొరికి సిద్ధపరచుట. కాబట్టి అట్లా విచారణ చేయక నేను మేపుచున్నా. మేపేది ఎవరు? ప్రభు మేపుతున్నాడు. ఆత్మీయ ఆహారం ఇచ్చేది ప్రభువు. పెట్టడానికి అంతే ఒక చెయ్యి కావాలి కాబట్టి, ఒక పాత్ర కావాలి కాబట్టి అది ఎరగట్లేదు. తర్వాత చదవండి. చెదరగొట్టి పారదోలిత్రి, మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. అప్పట్లో ఉన్న ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా. ప్రవచన గ్రంథం అంటే అప్పుడు కొరకు హిస్టరీ కాదు, హిస్టరీ మాత్రమే కాదు, నిజమే అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. బుద్ధి కలిగి జీవిస్తామని మన కొరకు రాయబడ్డాయి. తర్వాత చదవండి. నా గొర్రెల శేషమును సమకూర్చి, వీళ్ళెవరంటే ఆయన ప్రజలే, ఇశ్రాయేలీలే. ఇటు జనం ఎవరు లేరు, ఎంత గొప్ప వాళ్ళని ఎవరిని గురించి అయితే చెప్పబడిందో వారే చెదరగొట్టబడ్డారు. దేనికంటే వారి పాపాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి, వారు ప్రభు మీద నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి, ప్రభుకు బదులుగా ఆ యొక్క బయలు దేవతలు, అష్టారోత్ దేవతలు, వేరే వేరే దేవతలు తమ కొరకే పూజిస్తూ, వాడి బలులు అర్పిస్తూ రకరకాల ఆచారాల్లో ఉండిపోయారు. ప్రభు మాట వినడం, ప్రభు మనసుకు దగ్గరగా ఉండే దానికి బదులుగా ఆ కారణాన్ని బట్టి దేవుడు వారిని తృణీకరించి త్రోసివేశాడు ఆ జనంలో. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నాడు, శేషం ఉంది, వాళ్ళలో కూడా శేషం ఉంది. హృదయం నొప్పించుకుంటూ అక్కడ ఉండే లోతు వంటి వారు ఉన్నారు, నీతిమంతుడైన లోతు వంటి వారు. పాపం చేశారు నిజమే, తప్పు చాయిస్ తీసుకున్నారు ఎంపుగా నిజమే. అయితే హృదయంలో వేదన పడుతూ బాధపడుచు కూడా ఆ స్థానంలో ఉన్న వారి శేషమును తిరిగి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. ఇప్పుడు కాపురులు నియమిస్తున్నాడు. తన ప్రజలు, లేదంటే తాను ఏర్పరచుకున్న ప్రజలు, తాను పిలిచిన కాపురులు. ఇప్పుడు ఎవరు పడితే వాడు కాదు. ఇప్పుడు తమ స్వకీయ డబ్బేవారి దేవుడు, మా కడిపేవారి దేవుడు ఇది కాదు. ఇప్పుడు ఏర్పరచుకునబడిన నిజమైన యథార్థమైన కాపర్ని ఆ యొక్క కోత కొరకే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు వారిని పంపించి ఆ యొక్క శేషమును విస్తరింపజేసి అభివృద్ధి చేద్దామని దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు అవి భయపడకుండా, ఇక మీదట అవి భయపడకుండాను, బెదిరిపోకుండాను. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు భయపెడతారు పైన చెప్పబడిన కాపర్లు, లేదంటే బెదిరిస్తారు. ప్రభు నామాన్ని బట్టి చేస్తారు అలాంటి పనులు. నిజంగా దేవుడే శపిస్తున్నాడేమో అని కాపర్లకు భయపడి వాక్యాన్ని విడిచిపెట్టి వాక్య సత్యానికి విరోధంగా వారు బోధిస్తున్నా దానిలోనే నిల్చున్నారు. భయం ఏంటంటే ఆ కాపర్ మాట వినకపోతే దేవుడేదో చేస్తాడని. నిజానికి దేవుడి చేత పంపబడిన వారు కారు. అది ఎరగకుండా వారు భయపెడుతున్నారు. అందుకే ఇక మీదట అవి భయపడకుండా, బెదిరిపోకుండా, వాటిలో ఒక్కటైనా వారైతే అలా కాదు. కొన్ని పోతే ఏమైంది, పోతే పోనీ, ఎక్కువ మందిని సమకూర్చి. అయితే ఇక్కడ అలా కాదు, అప్పగింపబడిన ప్రతి వాని విషయమే బాధ్యత. ప్రభు కూడా అదే చేశాడు. 17వ అధ్యాయం యోహాను సువార్తలో, నీవు నాకు అప్పగించిన వాళ్ళందరినీ భద్రపరిచాను నీవు నాకు ఇచ్చిన నామాన్ని బట్టి, ఒక్క నాశన పుత్రుడు తప్ప. ఎందుకంటే అది కూడా ఎందుకు చెప్పినాడంటే, మనం అందరినీ భద్రం చేయలేం, మన చేతిలో పని కాదు. వాడు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయాడు, ఆ మొక్క పట్టుకొని బయటికి పోయాడు. దేవుడైతే బయటికి పోమని చెప్పలేదు, వాడు మొక్క పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. అందుకే ఒక నాశన పుత్రుని తప్ప అందరిని నేను భద్రపరిచాను అంటాడు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో. ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు ఈ సంగతులు. నీవు నాకు ఇచ్చిన దానిలో వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేదు, ఎవరిని పోగొట్టుకోలేదు, అందరినీ భద్రం చేశాను. ఎవరిని బట్టి? నీవు నాకు ఇచ్చిన నామాన్ని బట్టి భద్రం చేశాను. అదే నామాన్ని ఇప్పుడు వారికి ఇస్తున్నాను అన్నాడు, ఇంకనూ ఇస్తానన్నాడు 17వ అధ్యాయం చివరికి వచ్చేసరికి. వీడి ఉద్దేశం ఏమంటే, ఈ కాపర్లు ప్రభు చిత్తానుసారంగా లేని కారణాన్ని బట్టి వారిని తీసి ఇప్పుడు క్రొత్త కాపర్లను పెట్టాడు. ఇప్పుడు ఇక మీదట భయము బెదిరి ఉండదు వారికి. ఒక్కటైనా తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను, చాలా ప్రాముఖ్యం ఇది, ఆయన గొర్రెలు. మనం అందరం కూడా ఆయన గొర్రెలమై ఉన్నాం. మనందరం గొర్రెల వల్ల త్రోవ తెప్పాం. అయితే మనందరినీ సమకూర్చి నిమిత్తమై ఆయన బొచ్చు కత్తిరించు అనేది గొర్రెట్ల మౌనంగా ఉంటుంది అట్లా సిలువలో అప్పగించుకున్నాడు. గొప్ప కాపరిగా ప్రాణం పెట్టాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. కాబట్టి మనల్ని బ్రతికించిన నిమిత్తమై, జీవం ఇచ్చిన నిమిత్తమై, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చిన నిమిత్తమై ఆ కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. వీటికి ఈ సంగతులు చెప్పి
ఇప్పుడు ఐగుప్తులో మునుపంతా ఏమని చెప్తున్నాడు? ఐగుప్తులో నుండి మిమ్మల్ని తెచ్చిన, ఐగుప్తులో నుండి విమోచించిన మీ దేవుడు, ఐగుప్తు ఐగుప్తు అంటున్నాడు. నిజమే, మనం కూడా ఒకప్పుడు అంతే, ఇప్పటికీ అంతే. మన పాపం నుండి విడిపించిన దేవుడు, పాపం నుండి విమోచించిన దేవుడు, మునుపు మన పాపం విషయమే చావలసిన వారమైన మనలను, నరకానికి పాత్రలమైన మనల్ని రక్షించిన దేవుడు అంతటా తాగట్లేదు. ఇప్పుడు 5వ వచనం, ఇర్మియా 23:5, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చినాడు. ప్రభువుని చూపిస్తున్నాడు అక్కడ. దావీదుకు నీతి చిగురు పుట్టించదను, రాజై పరిపాలన చేయను, వివేకముగా నడుచుకొని కార్యం జరిగించును. కాబట్టి ప్రభు యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు ఒక్కసారి, ఆయన ప్రత్యక్షపరిచాడు. చెదిరిపోయారు మీరు, నిజమే, చెదరగొట్టబడ్డారు మీ పాపాలను బట్టి. అయితే ఇప్పుడు వారికే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే దావీదుకి నీతి చిగురు అన్నాడో, ఇప్పుడు ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, అందరికీ, ఇప్పుడు భూమి అంతటికి, భూమి మీద ఉన్న మనుషులందరికీ, సమస్త మనుషులకు, ప్రతి మనుషునికి, ఒక మాటలో చెప్పాలంటే అందరి కొరకే భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినముల్లో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవాయే మనకి నీతి, వేరే ఎవరు కాదు. ఇంకా ఆ దేవుడే మాకు నీతి. మా కార్యాలు కాదు, మా కట్టడలు కాదు, మా నియమాలు కాదు, మా ఆచారాలు కాదు. ఇప్పుడు యెహోవాయే మాకు నీతి. యెహోవాను బట్టి ఆనందగానం చేసి ప్రభుని ఆరాధించాం. ప్రభు బలలో పాలు పొందినప్పుడు కూడా మనం ఏం చెప్పాలా? యెహోవాయే మన నీతి కార్యాలు కాదు, మన నీతి కార్యాలు, మన నీతి క్రియలనియు ఎలాంటివి? మురికి పెరికలవి, వాటిని కాదు, ఆయనే మన నీతి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమని చెప్తాడు? 7వ వచనం, కాబట్టి రాబో దినముల్లో జనులు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన, ఇంకా అట్లా కాదు ప్రమాణం చేసేది, ఇంకా ఐగుప్తు కాదు, పాపం నుండి విమోచింపబడిన విశ్వాసవి కాదు ఇంకా. మరేంటి? 8వ వచనం, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలోన్నింటిలో నుండి వారిని రప్పించిన అంటే అర్థం ఏంటి? రక్షణ పొందినా కూడా నీవు నేను చేసిన ప్రతి పాపం విషయమై ఆయా శిక్షాకరమైన మార్గం గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ శిక్షణ ఇస్తున్నాడు కదా, వాటి నుండి కూడా తప్పించి పరమునకు మనల్ని చేర్చే దేవుడు. పాపం నుండి ఒక దినాన్ని తప్పించాడు, మన రక్షణ దినం అది. అదొక్కటే కాదు, ఇప్పుడు మనల్ని రక్షించిన దేవుడు ఒకటే కాదు, ఇప్పుడు అనుదినం మనల్ని నడిపించిన దేవుడు. అనుదినము మనం దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపమును బట్టి అప్పుడైతే శిక్ష లేదు, మొదటిసారి రక్షణ పొందినప్పుడు. తర్వాత రక్షణ పొందిన తర్వాత మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండిన తర్వాత కూడా మనం పాపం చేస్తే దాని భూమి మీద శిక్ష ఉంది. మనకి భూమి మీద ఖచ్చితంగా శిక్షిస్తూనే మనల్ని భద్రపరుస్తున్నాడు తండ్రి వలె. హెబ్రీ పత్రిక 12 అదే చూస్తాం. తండ్రి కుమారుణ్ణి శిక్షించుకుని ఉన్నాడు, శిక్షించి సరి చేస్తున్నాడు. శిక్షణ అంటున్నాడు దాన్ని. పరలోక రాజ్యం కొరకే విడిచిపెట్టట్లే, తప్పు చేసావు కదా అని వదిలేయట్లే. అలాగని తండ్రి కదా అని చెప్పి కుమారుని వాళ్ళ ప్రేమ చూపి కుమారుడిగా తప్పు చేస్తే ఏమైంది అనట్లే. సొంత కుమారుని పాపాన్నే విడిచిపెట్టలేదు అనగా పాపముగా చేయబడిన సొంత కుమారుని చూచే తండ్రి కుమారుడు అని పిలవలేకపోయినాడు ఆ సిలువలో. ఆ కారణాన్ని బట్టి కుమారునితోనే ఆ రీతి అయిన నీతి న్యాయం దేవుడు కలిగి ఉంటే నీ విషయమే నా విషయమై మనల్ని కూడా మన పాపముల విషయమై శిక్షిస్తున్నాడు, కానీ సరి చేస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. అది ఇక్కడ జరిగే సందర్భం. మెట్టిగా సందర్భాన్ని గురించి ఇంకా కాదు, కానీ 24వ అధ్యాయంకి వచ్చేసరికి వాటిని 2 గంపలతో పోల్చాడు. అక్కడ ఉన్న ఉద్దేశం ఏమంటే, ఒకళ్ళేమో బబులోని చెరకు, దేవుని ఉద్దేశం ఒకటే, వారందరూ శిక్ష గుండా వెళ్ళాలి. ఎందుకు? వారు చేసిన పాపాన్ని బట్టి, దేవునికి విరోధంగా వారు ప్రవర్తించిన వారి జీవితాన్ని బట్టి ఖచ్చితంగా శిక్షకు పాత్రులు ఎవరు? తమ ప్రజలే, దేవుని ప్రజలే, తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వారే. ఆయనంత మాత్రాన పాపాన్ని దేవుడు టాలరేట్ చేయడు. రాజీపడ్డ పాపం విషయంలో పాపానికి శిక్ష వారు భరించవలసిందే. అందునిమిత్తమై వారిని బబులోనుకు చెరగా అప్పగించాడు. దేవుడే వారిని శిక్షకు అప్పగిస్తే శిక్షకు లోబడకుండా దాని నుండి తప్పించుకునే యుక్తులతో మళ్ళీ కొంతమంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వారిపోయారు. దేవుడేమో వారిని భద్రపరుస్తూ శిక్షించిన నిమిత్తమై బబులోనికి తీసుకెళ్తుంటే వారు తమ సొంత యుక్తి చేత దేవుడిచ్చిన శిక్ష దేవుడే పంపిస్తున్నాడు, ఆ శిక్షకు తప్పించుకొని నిమిత్తమై దేవుని చేతుల నుండి బయటికి పోయారు. వారిని రక్షించిన నిమిత్తమే ఇర్మియా వారి మీద ప్రేమ కలిగి వారితో పాటు ఐగుప్తుకి వెళ్ళాడు. అది వేరే సంగతి. అయితే వారిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 24వ అధ్యాయంలో. దీని గురించి మనం గ్రహించవలసిన సంగతి ఏమంటే,
మనం కూడా రక్షణ పొందిన తర్వాత ఐగుప్తులను విమోచింపబడ్డాం, కనానుకు చేర్చబడ్డాం, కనానగా సంఘంలో చేర్చబడ్డాం. పరలోక రాజ్యం సమీపించినదని దేని గురించి చెప్పబడిందో ఆ రాజ్యంలో మనం ప్రవేశం దేవుడు ఇచ్చాడు, ప్రభు యేసుక్రీస్తుని బట్టి, ఈ లోకంలో పరలోకంలో కూడా. అయితే ఈ లోకంలో యుద్ధం ఉంది. కనాన్లోకి వెళ్ళిన తర్వాత యుద్ధాలు ఉన్నాయి, వాడిని జయించాలా. దానికి బదులుగా ప్రభువు మీద ఆధారపడి యెహోవాయే మనకు నీతి అని చెప్పేదానికి బదులుగా సొంత యుక్తుల మీద ఆధారపడిన బట్టి దేవునికి వ్యతిరేకంగా వాటి వేరు వేరే యుద్ధాలంటే భౌతిక యుద్ధాలుగా కనబడే కత్తులతో వాటితో యుద్ధాలు కాకపోవచ్చు, కానీ కుటుంబ సమస్యలు కావచ్చు, సామాజికమైన సమస్యలు కావచ్చు, ఉద్యోగాల్లో సమస్యలు కావచ్చు. కాబట్టి ఇట్లాంటి భౌతిక సంబంధమైన ప్రభువు ఎదుటి నుండి దూరం చేసే పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ప్రభు మీద ఆనుకొని ఆధారపడేదానికి బదులుగా వేరే వాటిని ఆశ్రయించుట ద్వారా ప్రభువు మన మీద ఖచ్చితంగా ఈ తీర్పు ఉంటుంది, ఈ శిక్ష ఉంటుంది. అయితే నశించిపోవాలని కాదు ప్రభు యొక్క శిక్ష, సమకూర్చాలని. అందుకే దాన్ని శిక్ష అన్నాడు, శిక్షణ అంటాడు. ఇక్కడ సమకూర్చు నిమిత్తమై, అదే ఇక్కడ చూపించి సమకూర్చు నిమిత్తమే బబులోనికి వారిని పొమ్మంటే వారేమో, అందుకే ఇక్కడ 2 గంపలు పెట్టాడు. ఒకటేమో మంచివి, రెండవవి జబ్బువి. ఇవేమో మంచిగా ఉన్నాయి, ఇదంతా చదివాం కాబట్టి మరలా చెప్పవసరంలే. 2వ వచనంలో కనబడుతుంది కదా, పరిపక్వమైన అంజూరు పండ్ల వంటి మిక్కిలి మంచి పండ్లు, మిక్కిలి 2వ గంపలో అవేమో తినశక్యం కానివి. ఇద్దరు పాపం చేశారు, అయితే ప్రభు శిక్షకు లోబడ్డారు. మొదటి గంప అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఇర్మియా 24:5, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మన పాపమును బట్టి రక్షణ పొందిన తర్వాత మనం చేసిన పాపాలను బట్టి, లేదంటే దేవుని మీద మన పాపం అంటే ఏం కాదు, రక్షణ పొందిన తర్వాత పాపం అంటే అది పెద్ద పెద్ద పాపాలు అన్నట్టుగా మనం అనుకోకూడదు. ఇంకా దేవుని మాటకు విధేయత చూపించిన ప్రతిదీ పాపమే. దేవుని మీద ఆనుకునే దానికి బదులు వేరే దాని మీద ఆనుకునే ప్రతిదీ పాపమే. ఆ దేవుణ్ణే ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు ప్రదానం చేయబడిన సంఘం ప్రభు మీద దృష్టి ఉంచుకోవాలా, ప్రభు మీద మనసు పెట్టుకోవాలి. దానికి బదులుగా వేరే దేని మీద పెట్టినా, ప్రభు ఇచ్చిన పరిచర్య మీద పెట్టినా, ప్రభు ఇచ్చిన కుటుంబం మీద పెట్టినా, ప్రభు ఇచ్చిన వస్తువుల మీద పెట్టినా కూడా తప్పే. ప్రభువు మీదే, యెహోవాను బట్టి చాలా ప్రాముఖ్యం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, ఇంకా వేరేం కాదు. క్రీస్తు ఇచ్చినవి కాదు, క్రీస్తు నుండి పొందినవి కాదు, క్రీస్తే అంతే. వేరే సందర్భం వద్దు, వేరే మాట లేదు. నా మట్టుగా బ్రతుకుడు క్రీస్తే, నాలో క్రీస్తు బ్రతకాల్సిందే, ఆయన కనబడాల్సిందే, ఆయన ప్రత్యక్షపరచబడాల్సిందే, ఆయనే అంతే. ఆయన కొరకు ఏదో చేయడం కాదు, ఆయన కొరకు డబ్బులు ఇవ్వడం, ఆయన కొరకు ఏదో చేయడం, ప్రయాసపడడం, ఆయన కొరకు ప్రార్థన చేయడం, ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు కాదు, ఆయనే అంతే. అందుకొరకే ఎప్పుడైతే మనసు అట్లా తీసివేసుకుంటామో ఆయన వారం కాదు, వెంటనే శిక్ష ఉంటుంది మనకి. మనం సెన్స్ గ్రహించు నిమిత్తమై, సరియే నిమిత్తమై వెంటనే ప్రభువుకు లోబడినది. కొంతమంది వెంటనే లోబడతారు కాబట్టి తక్కువ శిక్ష ఉంటుంది. కొంతమందికి గట్టిది కావాలా, త్వరగా లోబడరు, ఇంకా ఎన్నో కాబట్టి ఇంకా కొంతమంది అసలు లోబడరు కాబట్టి ఇంకా వారి మధ్యకి మరణకరమైన సందర్భాలు వస్తాయి. కాబట్టి దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు, త్వరగా లోబడాలా. ఎంత త్వరగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో, ఎంత త్వరగా దేవుని వాక్యం ద్వారా సరిచేయబడతామో, ఎంత త్వరగా ప్రభువుని ఆశ్రయించి ప్రభు నీవే ఎప్పుడైతే చెప్పగలుగుతామో ప్రభు సమకూరుస్తాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేని కొరకే వారికి మేలు కలగవలనని దృష్టించు మరలా తీసుకువచ్చి పడగొట్టుగా వారిని కట్టేదను, పెళ్ళగింపగా వారిని. దేవుని ఉద్దేశం అది. అదే కొత్త నిబంధనలో ఇందాక చూసాం కదా, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుడికి సమస్తము మేలు కోసమే. పాపం చేసామా, దోషం చేసాం, ప్రభుకు వ్యతిరేకంగా జీవించాము, సమకూర్చి నిమిత్తమే ఆయా మార్గములు, సరిచే నిమిత్తమే. ఏ రీతిగా ఉపాధ్యాయులు పిల్లల్ని, విద్యార్థులను ఎట్లా దండిస్తారు, సరిచే నిమిత్తం. వాడిని చంపాలని కాదు, వాడికి దెబ్బ తగలాలని కాదు వారి ఉద్దేశం. వారికి కూడా ఎంతో బాధ ఉంటుంది కొట్టినప్పుడు. సరిచేయబడి నిమిత్తమై, వారిని క్రమపరిచి నిమిత్తమై. తల్లిదండ్రులైన వారి పిల్లలను కూడా అంతే క్రమపరిచి నిమిత్తమై. అది ఎరుగని కారణాన్ని బట్టి వారు ఎక్కడికి వెళ్ళారు, ఐగుప్తుకు పోయారు. అందుకే 2వ వారిని గురించి ఏం చెప్పాడు, తర్వాత చదవండి 8వ వచనం. మరియు యోధారాజైన సిద్కియాను
తినశక్యము కానీ ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె చేస్తాను. చెదరగొట్టబడ్డానికి ఛాన్స్ వారికి ఇచ్చాను, వారికి ఎంపిక చేసుకునే స్థానం వారికి, స్థాయి వారికి ఇచ్చాను, స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చాను. లోబడ్డ బదులుగా ఈ దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడని చెప్పి దేవునికి దూరస్తులు అయిపోయారు వారు. దేవుడే బబులోంచి వారిని పంపిస్తే దేవుడు శిక్షిస్తున్నాడు. మరి ఎందుకు శిక్షిస్తున్నాడు? చేసిన పాపాన్ని బట్టి కదా. పాపం విషయమే రాజీ పడ్డు కదా దేవుడు. నీ విషయం ఒకటి, అన్ని జనుల విషయం ఒకటి కాదు కదా. ఎవరైనా ఒకటే కదా దేవునికి. ఆ విషయం వారు ఎరుగక సిద్కియా కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఈ కొద్దిమంది ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారిని చెదరగొడతాను, వారిని శిక్షిస్తాను, వారిని తోలివేస్తాను. తర్వాత వారి సామెతగా, అపహాస్యముగా, నిందాస్పదంగా, శాపాస్పదంగా ఇలా ఉంటారు. వారిని గురించి తెగులు రప్పిస్తాను. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మనం వారిలో వండుకున్న నిమిత్తమే ప్రభు వాళ్ళ పరీక్ష చేసుకుందాం. అందరూ పరిశుద్ధులైతేనే దానిలో పాలు పంపులు అనేది అయితే ఎవడు దానిలో పాల్పుచ్చుకున్నాడు, అది కాదు అక్కడ ఉద్దేశం. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకోండి, శుద్ధీకరించుకోండి. అది దేవుడు పౌలు ద్వారా చెప్పబడే మాట. ప్రభు బల్లో పాల్పుచ్చుకోవాలంటే పరిశుద్ధపరచబడ్డాం నిజమే. ఆ పరిశుద్ధమైన జీవితంలో జీవించిన కారణాన్ని బట్టి ప్రభు శిక్షించినప్పుడు శిక్షకు లోబడ్డకు తీర్మానం చేసుకొని ప్రభు ఇంకా పాపంలోనికి వెళ్ళి నీ మీదే మనసు పెట్టుకుంటానని యథార్థమైన తీర్మానం కలిగితే యోగ్యంగా పాల్పుచ్చుకోవచ్చు. లేకపోతే దానిలో పాల్పుచ్చుకోవడానికి అవకాశం లేదు. శిక్ష నుండి తప్పించుకోవడానికి మన మార్గం ఎంచుకుని ఐగుప్తుకి వెళ్ళడం కాదు, మళ్ళా పాప మార్గాలు కాదు, విడిచిపెట్టిన వాటి వైపు కాదు, తన వాంతికి మళ్ళీ కుక్క వెళ్ళినట్టు కాదు, మరలా ఆ కడుగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్టు కాదు అంటాడు. అందుకే పత్రికలో పేతురు అనుకుంటా. కాబట్టి ఆ రీతిగా కాదు ప్రభు వల్ల పాల్పించుకున్నది, అటువంటి వారం కాదు. కాబట్టి అందుకే అక్కడ మంచి అంజూరపు చెట్ల యొక్క, అంజూరపు పండ్ల యొక్క గంప ఒకటి ఉంచబడింది. రెండవది తినలేని జబ్బైన అంజూరపు పండ్లు కలగం. ఎటు రీతిగా ఉన్నాం మనం పరీక్ష చేసుకుందాం. ప్రభుత్వ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మనం పరీక్ష చేసుకుందాం, సరి చేసుకునే నిమిత్తమే. కాబట్టి ఆ పాపం యొక్క తీవ్రత, మరణము, ఆ జీతాన్ని గుర్తెరగక ఎన్నిసార్లు ప్రభుకు దూరస్తులం గెలిపాం. ప్రభు మీద ఆధారపడేదానికి పోదు. ఎందుకంటే ఆయన కొరకు విమోచింపని దేవుని ప్రజల మీద మనకంటే గొప్పవాడెవడు లేడు. అదే కదా అక్కడ చూసాం మొదటి వర్తమానంలో. అమూల్యమైన వారం ప్రభు దృష్టికి ఆయన రక్తం ఇచ్చుకున్నాడు మనల్ని. అలాంటిది మనల్ని విడిచిపెట్టాడు ఆయన. మనమే ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయనేమో మనల్ని సమీపస్తులుగా చేయాలని పాపం అంతా ఆయన మీద వేసుకుని దేవునికి దూరంగా వచ్చేస్తే, మరలా క్రైదనం చెల్లించి సమీపస్తులుగా చేసి మనల్ని ఇంకా సమీపంగా ప్రభుత్వం ఉండాలని, ఇప్పుడు ఆదాములో కోల్పోయిన ఏదైనా కాదు, పరలోకం ఇవ్వాలని, ఆయనతో ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకుంటే మన సంగతి ఎట్లా ఉంది? ఈ క్షణికమైన ఈ లోకం కొరకే, అంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం కొరకే ఎన్ని సందర్భాలు ప్రభుకు దూరస్థలం అయిపోతున్నాం. ప్రభు మీద ఆధారపడి ప్రభువులో సంతోషించేదానికి బదులుగా ప్రభు మీద ఆధారపడక సొంత యుక్తులు, సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, సొంత ఉద్దేశాలు. ఏమంటే దేవుడు శిక్షిస్తున్నాడు కాబట్టి. ఎందుకు శిక్ష? పాపం చేశాం కాబట్టి. కాబట్టి ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ఈ క్రమాన్ని మర్చిపోయి వారిని ఏదో చూపిస్తాం ఇశ్రాయేలీయుల్ని, కానీ వారికంటే ఎక్కువ సమీపంగా దేవుడు మనకున్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన మీతో కూడా ఉండని మీలో నివసించనున్నాడు. వాగ్దానం చేసినవాడు అట్లనే చేస్తున్నాడు. మనలోనికి ఆ పరిశుద్ధాత్మని ఉంచాడు దేవుణ్ణి. ఆ దేవుని మాటకి ఎన్నిసార్లు అవిధేయత చూపిస్తున్నాం. మనం పరీక్ష చేసుకుందాం. అది చిన్న పరిస్థితికే కావచ్చు, మన జీవితంలో పెద్ద 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 ప్రణాళికల విషయంలో కావచ్చు, అనుదిన జీవితంలో ఏదైనప్పటికీ ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడాలి. ఎందుకంటే ప్రభు కొరకు ప్రదానం చేయబడిన సంఘం మనం. అది ఎరుగక ఎన్నిసార్లు ఏ సందర్భాల్లో పాపం చేసి లేదంటే దేవుని వైపు నుంచి తిప్పుకొని మన మనసు ప్రభు సమకూర్చి నిమిత్తమే శిక్షణ అనుమతిస్తే దాని నుండి తప్పించుకునే నిమిత్తమే యుక్తిగల మార్గాలు ఎంచుకుంటున్నాము. ఈ కాపర్లు కూడా అట్లాంటివే ప్రకటిస్తారు. అంచె దినాల్లో ఉన్నాము, అటు దినాల్లో మనం. అందుకే దేవుని చేత ఏర్పరచబడిన కాపర్ల కింద అవైతే బెదిరింపు ఉండదు, భయం ఉండదు, ఎవరం తప్పిపోతామని బాధ ఉండదు. ఎందుకంటే వారి విషయమై విచారణ చేస్తారు అట్టి కాపర్. కాబట్టి దేవుడు మనల్ని అటు యోగ్యకరమైన స్థాయిలో ఉంచినందుకే ప్రభువే మన గొప్ప కాపరిగా మనల్ని నడిపించిన ఆయన గొర్రెలముగా మనం నడుస్తున్న కారణాన్ని బట్టి ఆయన శిక్షిస్తాడు. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంటుంది. ఆయన శిక్షిస్తాడు, సమకూరుస్తాడు. దేవునికి దూరస్తులో ఉంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. ఏ సందర్భాల్లో మన హృదయము మనకు వ్యతిరేకంగా దోషారోపణ మనమే చేస్తుందో మన మనసాక్షి
ఎక్కడ దేవుని మీద ఆధారపడవలసిన సంగతుల్లో దేవునికి స్థానం ఇచ్చేదానికి బదులుగా మన సొంత యుక్తులు, ఆచారాలను బట్టి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారన్న కారణాన్ని బట్టి కావచ్చు, లేదంటే ఇలా ఉంటే అందరూ వదిలేస్తారు, మా పరిస్థితి ఏమొద్దని కావచ్చు. అపొస్తలులు, పితరులు, దైవజనులు అట్లా అనుకోలే, క్రయం చెల్లించారు వారు. మన స్థితి ఎట్లుంది? ప్రభు కొరకు ఏది విడిచిపెట్టినా రెట్టింపు పొందుతావు, భూలోకంలో పరలోకంలో కూడా. ప్రభు మీద ఆధారపడకుండా ఇశ్రాయేలీల వలె సొంత యుక్తులు ఐగుప్తు దేశానికి పోవాలని మనం ఒకవేళ ఎక్కడైనా మన జీవితాల్లో ప్రభు చూపిస్తే వెంటనే సరి చేసుకుందాం. ఆయన సమకూరుస్తాడు, విడిచిపెట్టే దేవుడు కాదు. సమకూరుస్తాడు. అది పడగొట్టడానికి కాదు, పెళ్ళగించడానికి కాదు, కట్టడానికి, నాటడానికి అంటాడు ఆయన. అభివృద్ధి చేస్తానంటున్నాడు. మనం ప్రభుకి అప్పగించుకుందాం, యథార్థంగా అప్పగించుకుందాం. మరలా తప్పిపోయేదాని కొరకు కాదు, కానీ యథార్థంగా ప్రభువా ఈ విషయాల్లో నీ శిక్ష నుండి దూరంగా వెళ్ళిపోతున్నా, సమకూర్చు, నీ యొద్దకు రావాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభు ఎదుట ఒప్పుకొని సమకూర్చబడిన వారమై యెహోవాను బట్టి నిజముగా సంతోషించి ఆధిక్యత గల ప్రజల్లో మనం ఉన్నట్టుకై దేవుడు మనల్ని చక్కగా నడిపించి ఆయనతో సదాకాలం ఉండి చేయ నిమిత్తమై మనం సరి చేసుకుందాం. ఆ రీతిగా సరి చేసుకున్న వారమై ఎవరికి వారే పరీక్ష చేసుకుందాం మన జీవితాలు. దేవుడు మనలో చూపించిన విధేయతన అక్రమాన్ని తీసివేసుకొని శుద్ధీకరించుకొని ప్రభుకి లోబడి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో యోగ్యముగా పాల్పుచ్చుకున్నట్టుకై పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచును గాక. మోకరించండి, పరీక్ష చేసుకోండి కొద్ది సమయం. ఎక్కడెక్కడైతే దేవునికి అవిధేయులమయ్యామో, పెద్ద పెద్ద పాపాలు ఏం చేసి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మన భక్తి జీవితాన్ని బట్టి అతిశయించవచ్చు, అది కూడా తప్పే. దేవుని మీదనే యెహోవాను బట్టి, యెహోవాయే మాకు నీతి, మన గొప్ప ఏం కాదు. ఎక్కువసేపు బైబిల్ చదివి ఎక్కువసేపు ప్రార్థన చేస్తే మన గొప్ప ఏం కాదు. దేవుడు మనకి ఇచ్చాడు, మనం చేస్తున్నాం. అయితే అది అవసరం కాదని కాదు, ఖచ్చితంగా అవసరం. కానీ దానిని బట్టి అతిశయించుకో ప్రియుడ. అంతేకాదు, ఏ విషయాల్లో ఆయా కార్యాల్లో ప్రభు మీద ఆధారపడాలని దేవుడు మన జీవితంలో అనుమతిస్తే, నన్ను అడగాలి నేను ఆయనకి ఇస్తాను అని మన జీవితాల్లో ప్రభు అనుమతిస్తే, మన ప్రభుని అడిగేదానికి బదులుగా సొంత కార్యాలు చెప్పి మన సొంత డబ్బుల మీదో, పేరు ప్రఖ్యాతులు గల ప్రజల మీద ఆధారపడ్డామేమో. మూడవదిగా, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించి సరిచేయాలని చూస్తే శిక్ష నుండి తప్పించుకోవడానికి యుక్తిగల మార్గాలు ఎన్నుకుంటున్నామేమో. వీటన్ని విషయాల్లో సరి చేసుకున్న వారమే ప్రభువుకే అప్పగించుకొని, దేవా నీవే మా దేవుడు, మా తండ్రివి, నీకే మేము అప్పగించుకుంటున్నాం. అట్టి మనస్సు కలిగి యోగ్యంగా వాళ్ళలో పాల్పంచుకుందాం. పాత వాటిలో 505, 511, 505. చిన్నమంద దయగాల మీదన్ పిలచుచున్నాడు. భయపడకు ఓ చిన్నమంద, తన రాజ్యమంతా నీకియగోరి ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. నిన్ను కొన్నాడు భయపడకు ఓ చిన్నమంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకు ఓ చిన్నమంద,
దేవుని రాజ మహిమాను ముంద దేవుని రాజ మహిమాను ముంద సువార్త ద్వారా నిన్ను పిలచెను సువార్త ద్వారా నిన్ను పిలచెను నీవు నడుము తగినట్లు ప్రభుకు నీవు నడుము తగినట్లు ప్రభుకు భయపడకు ఓ చిన్న మంద దయగాల మీదన్ పిలచుచున్నాడు భయపడకు ఓ చిన్న మంద సిలువలో యేసు చనిపోయి బ్రతికే సిలువలో యేసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి కొలమియ నీకు గెలిచే సమాధి కొలమియ నీకు హల్లెలూయాయన్ పాడుము నీవు హల్లెలూయాయన్ పాడుము నీవు భయపడకు చిన్న మంద దయగాల మీదన్ పిలచుచున్నాడు భయపడకు చిన్న మంద. దయచేసి కూర్చోండి.